హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ వ్లాగ్స్. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో రొయ్యల ఇగురు ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా మసాలా పేస్ట్ కోసం మిక్సీ జార్లో వెల్లుల్లి రెబ్బలు, అలాగే అల్లం ముక్కలు, అలాగే ఆనియన్ పీసెస్, ఆ తర్వాత టమాటా ముక్కలు వేయాలండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ముందుగా మనం శుభ్రం చేసుకొని కడిగి పెట్టుకున్న రొయ్యల్లో కాస్త సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని, అలాగే కాస్త పసుపు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. చూసారుగా, ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా అయిన తర్వాత ముందుగా మనం సిద్ధం చేసుకున్న రొయ్యల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై చేసినప్పుడు ఏంటంటే ఈ రొయ్యల్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా బయటకు వచ్చేస్తుంది. చూసారుగా, ఈ విధంగా వచ్చిన తర్వాత రొయ్యల్ని సపరేట్ చేసుకుందామండి, వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. తర్వాత ఈ ఆయిల్ని ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మసాలా పేస్ట్ సిద్ధం చేసుకున్నాం కదా, దాన్ని వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. అది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే గరం మసాలా వేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర పొడి, అలాగే ధనియాల పొడి కూడా వేసుకోవాలండి. కాస్త ఇవన్నీ 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మసాలా పేస్ట్కి కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ కాస్త తక్కువైనట్లయిందండి, సో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసుకొని బాగా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. సో ఇది మొత్తం అయిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, రొయ్యలను కూడా వేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలపాలి. ఇప్పుడు కాస్త వాటర్ని వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. అది మొత్తం బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడే టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలండి. సాల్ట్ ఏమైనా సరిపోకపోతే సాల్ట్ వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు చూసారుగా, 5 మినిట్స్ తర్వాత చూసినట్లయితే ఎంత చక్కగా టేస్టీగా మనకి రొయ్యల ఇగురు రెడీ అయిపోయిందండి. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.